మనుషుని ప్రాణం పోకడ, యేసుక్రీస్తు వారి రాకడ ఎవరికి తెలియదు. ప్రతి క్షణం ఇదే నా చివరి దినం అన్నట్లుగా యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ధ్యానిస్తూ ఈరోజు చివరి పాఠం. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఇలా అంటారు, ఇద్దరు తిరగలి విసురుతారు, ఒకరు ఎత్తబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. తిరగలిలో 2 రాళ్ళు ఉంటాయి. ఒకటి కదిలే రాయి, రెండవది కదలని రాయి. క్రీస్తులో మనం కదలని వారిగా ఉండాలి. ఇది గడిచిన ఆదివారం మనం విన్నాం. పొలంలో 2 పనిచేస్తూ ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకరు ఎత్తబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. యేసు ప్రభు చెప్పిన ఆ 3 సందర్భాల్లో 3వ సందర్భాన్ని ఇదేనో మనం ధ్యానించుదాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 34వ వచనం. నాతో కలిసి, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. విన్నారా? నా వైపు చూడండి. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద పండుకుంటారు. అది తండ్రి కొడుకులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంఘానికి వచ్చే చెలికాళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కాచెల్లెలు కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వాక్యం ఉంటుంది, వారిద్దరిలో ఒకరు ఎత్తబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. అయ్యా, ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు అక్కడ ఒక మాట అంటారు, ఆ రాత్రి ఇద్దరిలో ఒకరు ఎత్తబడతారు. ఒకసారి నా వైపు చూడండి. యేసు ప్రభు వారు వచ్చే సమయం, కాలం, గడియ ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ ప్రభు ఇక్కడేమంటారు? ఆ రాత్రి. ఓ మాట అంటే యేసయ్య రాత్రిపూట వస్తారు అని ఈ మాటకున్న అర్థం. నోరు తెరిచి చెప్పాలి, మాట్లాడాలి. కాదా? అవునా కాదా? యేసయ్య రాత్రిపూట వస్తారు అని ఈ మాటకున్న అర్థం. ఒకవేళ రాత్రిపూట వస్తారు అని నిజమైతే ఇప్పుడు మనకు పగటిపూట. అమెరికా వాళ్ళకి రాత్రి అయితే మనకు పగలు, మనకు రాత్రి అయితే అమెరికా వాళ్ళకు పగలైపోద్ది. వాస్తవంగా ఇది సమయాన్ని సూచించిన మాట కాదు, కానీ స్థితిగతులను సూచించినటువంటి మాట. ఇది స్థితికి సంబంధించింది కానీ సమయానికి సంబంధించింది కాదు. ఏంటయ్యా స్థితి? యేసు ప్రభు వారి రాకడ దినాల్లో ఆధ్యాత్మిక భ్రష్టత్వం జరుగుతుంది. భూతద్దం బట్టి భూతలమంతా వెతుకుతూ నిజంగా నీతిగా బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడా? భక్తిగా బ్రతికేవాడు నిజంగా ఎవడైనా ఉన్నాడా? క్రీస్తు కొరకు నడుం కట్టుకొని నిఖార్సైన క్రైస్తవ జీవితం జీవించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మందిరానికి వచ్చేవాళ్ళు 1000 కొలది ఉండొచ్చు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు 1,00,000 కొలది ఉండొచ్చు. యేసుక్రీస్తే నా దేవుడని ఆయన రక్తంతో కడగబడి బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుదామని వచ్చిన ప్రజలు కోటాను కోట్ల మంది ఉండొచ్చు. బిడ్లరా, భక్తిగా బ్రతికే ప్రజలు మాత్రం కొద్దిమందే. యేసు ప్రభు వారు అంటారు కదా, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాలలో మనుషులలో విశ్వాసాన్ని కనుగొందునా అంటాడు. ఏంటి? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాలలో విశ్వాసులలో విశ్వాసాన్ని నేను కనుగొంటానా అంటాడు. అంటే యేసు ప్రభు వారి రాకడ దినాల్లో మనుషుల్లో ఆధ్యాత్మిక భ్రష్టత్వం జరుగుతుంది. అందుకనే అపోస్తుడైన పౌలు వారు కానీ యేసుక్రీస్తు వారు కానీ వారు చెప్తూ ఇలా అంటారు, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దైవజనుడైన మోషే పిలుపునందుకొని ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశం వైపు వెళ్దామని మోషే పిలుపునందుకొని బయలుదేరిన ప్రజలు రమారమి 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలంలో కనాను చేరుకుంది ఇద్దరే. మిమ్మల్ని కృంగదీయాలని కాదు,
క్రైస్తవ్యాన్ని కృంగదీయాలని కాదు, కానీ మనలను మనం ఆలోచించుకోవాలని ఈ మాట చెప్తున్నాను. 6 లక్షల మందిలో 2 కనాను చేరారంటే 5,99,998 మంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. నేనంట, వీళ్ళు మోషే పిలుపునందుకొని బయలుదేరలేదా? బయలుదేరారు. బాప్తిస్మం తీసుకోలేదా? ఎర్ర సముద్రాన్ని దాటారు. దేవుని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వాళ్ళు అనుభవించలేదా? అనుభవించారు. మారాను మాధుర్యంగా మార్చటం, బండలో నుండి నీళ్లు రప్పించటం, ఆకాశము నుండి కురిసిన మన్నాను భుజించటం, సముద్రంలో బయలుదేరిన పూరేలను భుజించటం. అట్ దట్ సేమ్ టైం పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా 40 సంవత్సరాలు దేవుడు ఆ ప్రజలను నడిపిస్తే దేవుని అద్భుతాలను కన్నులారా చూశారు. మనకులాగా చరిత్ర విన్నవాళ్ళు కాదు, వ్యక్తిగతంగా రుచి చూసిన ప్రజలు. ఎంత వ్యక్తిగతంగా రుచి చూసినా కనానుకు చేరింది మాత్రం 2. 6 లక్షల్లో 2 చేరారంటే మిమ్మల్ని కృంగదీయాలని కాదు. ఆలోచించండి, ఇన్ని వేల మంది ప్రజల్లో ఆ రేషుతో పోలిస్తే ఎత్తబడే ప్రజలు ఎంతమంది, విడిచిపెట్టబడే ప్రజలు ఎంతమంది? దేవుని రహస్య రాకడలో రెప్పపాటు కాలంలో రూపాంతరం చెంది ఆయన ముఖాన్ని ముఖాముఖిగా చూసి యుగాయుగాలు పరలోక రాజ్యంలో దేవునితో కూడా బ్రతికే ప్రజలు ఎంతమంది? ఆ దినాన విడిచిపెట్టబడే ప్రజలు ఎంతమంది? ఒక్కసారి నా తట్టు చూడండి. నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ ఈ ఉదయకాలమే సంఘాన్ని కొనిపోవటానికి ఒకవేళ ప్రభు వస్తే ఎత్తబడే గుంపులో నీవు ఉంటావా? ఎత్తబడే గుంపులో నీ పిల్లలు ఉంటారా? ఎత్తబడే గుంపులో నీ భార్య ఉంటుందా? ఎత్తబడే గుంపులో నీ భర్త ఉంటాడా? మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు రాకడలో ఒకరి భక్తి ఇంకొకరికి పరలోకం ఇవ్వలేదు. 2 ఒకే మంచం మీద పడుకుంటే ఒకరు ఎత్తబడుతున్నారు, మరొకరు విడిచిపెట్టబడుతున్నారు. ఒకసారి నాకు సమాధానం చెప్పండి. ఒకరు ఎత్తబడ్డారు అంటే వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అయినట్లా, భక్తి లేని వాళ్ళు అయినట్లా? అంటే భక్తి కలిగిన వాడి భక్తి రెండో వ్యక్తికి పరలోక రాజ్యం ఇవ్వలేకపోయింది. దీని అర్థం, నీ వ్యక్తిగత భక్తి నిన్ను పరలోకంలో నిలవబెడుతుంది. నీ భర్త భక్తి నీకు పరలోకం ఇవ్వలేదు. నీ భక్తి నీ పిల్లలకు పరలోకం ఇవ్వలేదు. నీ భక్తి నీ భార్యకు పరలోకం ఇవ్వలేదు. పిల్లల భక్తి తల్లిదండ్రులకు పరలోకం ఇవ్వలేదు. సేవకుడి భక్తి విశ్వాసులకు ఇవ్వలేదు. విశ్వాసుల భక్తి సేవకుడికి పరలోకం ఇవ్వలేదు. నిన్ను నన్ను పరలోక రాజ్యంలో నిలవబెట్టేది నీ వ్యక్తిగత భక్తి జీవితమే పరలోక రాజ్యంలో నిలవబెడుతుంది. అందుకని వ్యక్తిగతంగా ఎవరంతట వాళ్ళు కట్టబడుతూ ఆయన రాకడకు సిద్ధపడుదుముగాక. మంచిది. ఇక్కడ ఒక మాట అంటాడు, మంచం మీద 2 పండుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. మంచం అనే ప్రస్తావన వచ్చింది కదా. ఈ మంచం అనే విషయంలో దావీదు మంచం చుట్టూత దేవుని వాక్యాన్ని బోధిస్తూ, ఇంకా బైబిల్లో కొందరి మంచాలు లేఖనాల్లో నుంచి ధ్యానించుదాం. నంబర్ 1, ఆరాధికుల మంచాలు. ఆరాధించే అనుభవాలు కలిగిన వ్యక్తులు ఆయన రాకడలో ఎత్తబడతారు. అపవిత్రతతో బ్రతికే ప్రజలు ఆయన రాకడలో విడిచిపెట్టబడతారు. 2 తండ్రి కొడుకులు, 2 పెయిర్స్ చెప్తాను, నా వైపు చూడండి. యాకోబు, రూబేను. ఒకసారి చెప్పండి, ఇంకోసారి. యాకోబు, రూబేను, దావీదు, అమ్నోను. వీళ్ళు తండ్రి కొడుకులు. ఓ మాట అంట, తండ్రి కొడుకులు ఒకే మంచం మీద పండుకొని ఉంటారా లేదా? ఏం అంత సీరియస్గా చూస్తున్నారండి? ఇక పిల్లల్ని ఇక పక్కన పండుకోబెట్టి అలవాటు లేదన్నట్టు ఈ కాలపు తల్లిదండ్రులకు లేదులేండి. ఇక రాత్రి వచ్చిందంటే ఫోన్ తీసుకోవటం, ఆడుకోవటం, ఫోన్ తీసుకోవటం, ఆడుకోవటం. ఫోన్తో ఆడుకోవాలంటే పక్కంట ఆడుంటే కుదరదు కదా. సరే, తండ్రి కొడుకులు ఒకే మంచం మీద పండుకొని ఉంటారా లేదా? రూబేను, యాకోబు ఒకే మంచం మీద పండుకొని ఉంటారు. మిమ్మల్ని అడుగుతా, వీళ్ళిద్దరిలో ఎవరు ఎత్తబడే గుంపులో ఉంటారు? యాకోబు. రూబేను ఎత్తబడే గుంపులో ఉండడు. ఎందుకు? ఏం జరిగింది? అట్ దట్ సేమ్ టైం దావీదు, అమ్నోను
తండ్రి కొడుకులు ఒకే మంచం మీద పండుకొని ఉంటారు. మిమ్మల్ని అడుగుతా, అమ్నోను దావీదులు ఎవరు ఎత్తబడే గుంపులో ఉన్నారు? వీళ్ళ మంచం మనకు నేర్పే పాఠం తండ్రి కొడుకుల మంచం. ఆదికాండం 47వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం వరకు. అందరూ నాతో కలిసి కాస్త పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇజ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా యొడల నీకు కటాక్షమున్న యొడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా యొడల దయను నమ్మకత్వమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులోని నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదను నేను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇజ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను. యాకోబు వయసు ఎంత? ఆల్మోస్ట్ 147. ఆల్మోస్ట్ 147 సంవత్సరాల కురువృద్ధుడు. మోకాళ్ళుని ప్రార్థించే శక్తి లేక, కనీసం చిన్న మోకాళ్ళ మీదైనా ఉండి ప్రార్థించగలిగే ఆ సామర్థ్యం శరీరంలో లేక ఆ మంచం యొక్క తలాపిన తల వంచి దేవుడైన యెహోవాకు నమస్కారం చేస్తూ ఉన్నాడట, ఆరాధిస్తూ ఉన్నాడట. 147 సంవత్సరంలో కూడా తన భక్తిని కోల్పోలేదు, తన ఆధ్యాత్మిక స్థాయిని కోల్పోలేదు. ఆ కురువృద్ధుడు దేవుడు 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 అంటూ ఆఖరి క్షణంలో తన మంచమైన కన్ను మూసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. అలాంటి దివ్యమైన అనుభవం దేవుడు మనందరికీ దయచేయునుగాక. సరే, ఇంతకీ తను చనిపోయి ఆఖరి క్షణంలో కొడుకు ఏం చెప్తున్నాడు? నాన్నా, మన పితరుల సమాధులు కనానులో ఉన్నాయి, నన్ను ఐగుప్తులో పాతిపెట్టమాకే. నేను చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి పితరుల సమాధులు ఉన్న స్థలములో కనాను దేశంలో నన్ను పాతిపెట్టు అని మంచం మీద పండుకొని కనానును గూర్చి మాట్లాడుతున్నాడు. దైవజనమ, మంచం సుఖవంతమైన జీవితం. నీకు నాకు దేవుడు ఎంత సుఖవంతమైన జీవితం ఇచ్చినా ఈ సుఖభోగాలను అనుభవిస్తూ ఈ లోకమే నా శాశ్వతం అన్నట్లుగా లోకాన్ని జుర్రుకుంటూ బ్రతకో. సుఖభోగాలు అనుభవిస్తూ ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నా, సుఖంతో కూడుకున్న జీవితం దేవుడు నీకు అనుగ్రహించిన, నీ మనస్సు ఎప్పుడు పరలోకపు కనాను మీద నిలిచియుండునుగాక. యాత్రికుణ్ణి, పరదేశిని, ఉండటానికి ఓ మంచి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, అనుభవించడానికి చక్కటి ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు. వీటిని జుర్రుకుంటూ శాశ్వత కాలం ఈ లోకంలో నేను బ్రతికేవాడిని కాదు. ఏ రోజుకైనా ఈ లోకాన్ని నేను విడిచిపెట్టాల్సిందే. ఈ లోకంలో నేను యాత్రికుణ్ణి, ఈ లోకంలో నేను పరదేశిని. ఏదో ఒక రోజు నా యాత్ర ముగుస్తుంది, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నా సొంత దేశం పరలోక రాజ్యమని ప్రతి క్రైస్తవుడు బ్రతికేది భూమి మీదైనా అయి ఉండొచ్చు, బ్రతికేది భూమి మీద అయి ఉండొచ్చు. డిఎల్ మూడీ గారని దైవజనుడు ఇలా అంటాడు, క్రైస్తవుని పాదాలు భూమి మీద ఉండాలట, మనస్సు పరలోకం మీద ఉండాలట. నేను అంటాను, కొడుకు యువరాజు, ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసే మహా గొప్ప రాజు, ఇలాంటి సుఖభోగాలు మంచమైన పండుకొని
మంచం మీద దేని ధ్యానిస్తున్నాడు? పరలోకాన్ని ధ్యానిస్తున్నాడు. నేనంట, అమ్మా, అయ్యా, ఈ లోకంలో జారిపోకుండా నిన్ను నన్ను నిలవబెట్టేది దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు, నీ వెండి బంగారాలు కాదు. పరలోక రాజ్యమే ప్రభు కొరకు నిన్ను నిలవబెడతాది. ఒకనొక రోజు దేవుని ఎదుట నేను నిలవబడబోతున్నాను. నా క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నా క్రియల్లో తేడా వచ్చిందా, నా ఆత్మ నరకానికి అప్పగించబడుతుంది. అయ్యో, దేవుని రాజ్యానికి సిద్ధపడాలని పరలోకాన్ని కూర్చున్న భయమే కాలు జారకుండా నిన్ను కాపాడును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సహజంగా మనిషి ఏమనుకుంటాడంటే, పేద స్థితిలో ఉన్న క్రైస్తవుడు ఏమనుకుంటాడంటే, దేవా, నన్నే గనక నువ్వు దీవిస్తే, నా పిల్లల్నే గనక కలెక్టర్లుగా చేస్తే, నాకే గనక 2-3 సొంత ఇల్లు ఇస్తే 24 గంటలు నేను ప్రార్థన చేయకపోతున్నాను. ఆయన నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నానంటే, కోరుకున్నంత భక్తి జీవితం నేను ఎందుకు జీవించలేకపోతున్నానంటే, నా పేదరికాన్ని బట్టి నాయన నాకే గనక సొంత ఇల్లు ఇస్తే, 2-3 ఇల్లు ఇస్తే 24 గంటలు. ఒకసారి చెప్పండి, ఎంతసేపు? పెద్దగా చెప్పండి, ఎంతసేపు? 24 గంటలు నేను ప్రార్థనలో గడపకపోదునా? నిజమే. 2-3 ఇల్లు ఇస్తే ఆ 2-3 ఇల్లు ఇచ్చిన 2 రోజులు మాత్రం 24 గంటల స్తోత్రం 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 బాగానే స్తుతిస్తాం. ఆ తర్వాత ఇంటికి ఏసీ పెట్టుకొని, నా ప్రాణమా స్తుతించి ఉండదు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. జనమా, తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు నీకు భక్తిని ప్రసాదించలేవు. నీతి న్యాయాలు భక్తి కలిగిన జీవితాన్ని ప్రసాదించలేవు. ఈ భూమి మీద నీకు భక్తిని ప్రసాదించే ఏకైక దర్శనం పరలోకాన్ని కూర్చున్నటువంటి దర్శనం. నేను నా ప్రభు ఎదుట నిలవబడబోతున్నాను. ఆయన తీర్పు తీరుస్తాడు. నా మాట జాగ్రత్తగా కాపాడుకోవాలి, నా ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి, నా జీవితాన్ని బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆ పరలోక దర్శనమే కాలు జారకుండా నిన్ను కాపాడుతుంది. ఆ పరలోక దర్శనం కోల్పోయిన నాడు లోకానుసారిగా విశ్వాసభ్రష్టుడిగా బ్రతకటం ప్రారంభిస్తాం. కళ్ళ ముందు ఎప్పుడు పరలోక దర్శనం పెట్టుకునే భాగ్యం దేవుడు మనకిచ్చినట్లు చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. నాకిక్కడ వృద్ధాప్యంలో ఉన్న యాకోబు తన కొడుకుతో మాట్లాడేటప్పుడు, ఏమండే, తను బాగా ప్రేమించిన కొడుకు కదా, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కొడుకుతో రైట్ రాయల్గా అధికారంగా మాట్లాడాలి. ఏమని? యేసోబో, యేసోబా, నేను ఎంత ప్రేమించానో నీకు తెలీదా? మీ అమ్మ లేకపోతే నా గారాల పట్టివిరా, నువ్వు నా ముద్దులు కుమారుడురా, నేను ఎంత ప్రేమించానో తెలుసు కదా. తెలుసు డాడీ, ఇదిగో నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు, నువ్వు కనాను దేశానికి తీసుకెళ్ళి, మీ తాతయ్య ఉన్నాడే అబ్రహాము, మీ తాతయ్య ఉన్నాడే ఇస్సాకు, మీ ముత్తాత ఉన్నాడే అబ్రహాము, వాళ్ళ సమాధులు ఉన్న చోట నన్ను బాధ పెట్టలేరు. తేడా చేయకూడదు, జాగ్రత్త, నేను పెంచినందుకు నాకు అక్కడ బాధ పెట్టకపోతే ఎట్లారా అని రైట్ రాయల్గా అధికారంగా అడగాలి. యాకోబు అట్లా అడగల. దయను, నమ్మకాన్ని. వృద్ధులు ఒకసారి చూడండి, పెద్దలు ఒకసారి నా వైపు చూడండి. కొంచెం పెద్దతనం వచ్చిన తర్వాత కాస్త మీ మాట తీరు మార్చుకోండి. చింత చచ్చిన పులుపు చావదంటారు చూసారా? 70 సంవత్సరాల వయసు వచ్చిన, 80 సంవత్సరాల వయసు వచ్చిన ఆ సింహగర్జన కొంతమందికి తగ్గదు. అయ్యా, రిటైర్మెంట్ అయిన తర్వాత నేను రాలిపోయే పువ్వునయ్యా, ఏదో వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద అతని కోడలు కాస్త గంజినీళ్ళు పోస్తే దాంతో బ్రతికేవాడినయ్యా, ఈ మనవాళ్ళు కాస్త ప్రేమ చూపిస్తే నా వృద్ధాప్యం హ్యాపీగా వెళ్ళిపోద్దయ్యా అని కాస్త దయగా మాట్లాడండి. ఆ రోజుల్లో మీ యవ్వన వయసులో ఆర్డర్లు ఇచ్చారు కదా, రాయ్ ఆజ్ దిన్ నై చల్తా, ఇదే నల్ల కుదరదు. యాకోబుని చూసి నేర్చుకోండి సార్. ఏమంటాడు చెప్పండి? కొడుకుని పిలిచి, నా ఎడల దయను, నమ్మకత్వమును,
నా పట్ల కనపరచయ్యా, దయచేసి నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దయ్యా అని కొడుకుని ఎంత బ్రతిమలాడుకుంటున్నాడో అంత బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంత దీనంగా మాట్లాడుతున్నాడో అంత దీనంగా మాట్లాడుతున్నాడు. యాకోబు దయగా మాట్లాడితే యోసేపు చాలా మంచి కొడుకు కదా, వెంటనే తొడ కింద చేయిబెట్టి, నాన్నా అక్కడే నేను పాతి పెడతా, నువ్వేం కంగారు పడొద్దు నాన్నా అని తండ్రికి మాటిస్తే, నేనంట యాకోబు వెంటనే యోసేపును దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకుంటూ యోసేపును హత్తుకోవాలి. ప్రమాణం చేసింది యోసేపు, ఆరాధిస్తుంది. నా మాట ఇక్కడ అర్థమైందా? నాన్న నువ్వు కోరుకున్నట్లుగానే నేను కనానులో పాతి పెడతాను మాట ఇచ్చింది ఎవరు చెప్పాలి. ఆ మాట ఇచ్చిన వెంటనే ఏ తండ్రి అయినా సహజ సిద్ధంగా ఏం చేస్తాడు? కొడుకును దగ్గరకు తీసుకొని, మన భాషలో చెప్పాలంటే నా బంగారు కొండ, నా వెండి కొండ, నా ఇత్తడి కొండ, నా ఇనుము కొండ, నా బంగారు కొండే అని కొడుకును ముద్దు పెట్టుకుంటారా లేదా? యాకోబు ఏం చేశాడో తెలుసా? కొడుకు మాటిస్తే తన దేవుడైన యెహోవాను తల వంచి నమస్కారం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అయ్యా, నా బిడ్డకు ఈ మనసు ఇచ్చింది నీవే కదా, ఈ వృద్ధాప్యంలో నన్ను కాదనకుండా, ఈ వృద్ధుడిని అసహించుకోకుండా, ఈ వృద్ధుడి పట్ల దయ చూపించే కుమారులను మనమ సంతానాన్ని ఇచ్చింది ఇది నీవే కదయ్యా. నా పట్ల ఎంత ప్రేమ దయ వాళ్ళు కనపరిచేటట్లుగా నా పట్ల వారి గుండెల్లో ప్రేమ పుట్టించింది నీవే కదయ్యా అని తన దేవుడైన యెహోవాకు నమస్కారం చేస్తూ ఉన్నాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. జీవితంలో ఏ మేలైనది మీరు పొందుకున్నా, బాబుకు మంచి ఉద్యోగమే వచ్చి ఉండొచ్చు, నా కొడుకు చాలా తెలివి కలిగినోడు, అసలు మా పిల్లల్లో, లోకంలో ఉన్న పిల్లల్లో మా పిల్లలే సపరేటు అని పొంగిపోవద్దు. దేవా, నా పిల్లలకి జ్ఞానం ఇచ్చిన వాడువు నీవే కదా, కష్టపడి చదువుకునే మనసు ఇచ్చిన వాడువు నీవే కదా, ఎంత డిసిప్లైన్డ్గా వాళ్ళు పెరుగునట్లుగా ఈ క్రమశిక్షణ నేర్పిన వాడువు నీవే కదా అని పొందుకున్న వాటిని బట్టి అతిశయించకుండా ఇచ్చిన దేవుని బట్టి మనం అతిశయించుదుముగాక. ఆ మనస్సు నీకుంటే ఏది కోరుకున్నావో నువ్వు కోరుకున్నది దేవుడు నెరవేరుస్తాడు. యాకోబు, నా వైపు చూడాలి, యాకోబు కనానులో సమాధి చేయబడాలని కోరుకున్నాడా లేదా? టకమని చెప్పాలి. ఆయన కోరుకున్నట్లుగా యోసేపు జరిగించాడా లేదా? ఎందుకు యోసేపు జరిగించాడో తెలుసా? యాకోబు తన బ్రతుకులో ఏది పొందుకున్నా ఇది దేవుని వలన కలిగింది అని ఎరిగినటువంటి వాడు. నానా నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను అని కొడుకు మాట్లాడుతూ ఉంటే, నా కొడుకులో ఈ విధేయత ఇచ్చిన వాడు దేవుడే, నా పట్ల ఈ ప్రేమ పుట్టించిన వాడు దేవుడే, నా పట్ల ఈ గౌరవాన్ని పుట్టించిన వాడు దేవుడే, నా పట్ల ఇలాంటి సహృదయాన్ని కలుగు చేసిన వాడు దేవుడే అని ఆ మంచి మనసు ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించటం ప్రారంభించాడు యాకోబు. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్తా. ఓ మాట అడుగుతా, మనుషుల హృదయాలలో ప్రేమ పుట్టించేది ఎవరు? సౌండ్ పెంచాలి, పెద్దగా చెప్పాలి. మనిషి హృదయంలో ఎదుటివాడి పట్ల ప్రేమ పుట్టించేది ఎవరు? ద్వేషం పుట్టించేది ఎవరు? బతికించారు యేసయ్య అంటారేమో అనుకున్నా. ఆయన ప్రేమమూర్తి, ఆయన ప్రేమ పుట్టిస్తాడు. బైబిల్లో చూస్తాం కదా, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగును అని రాసింది. ఓ తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా మా ఇంటి పక్క దాని మాటిని నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను అయ్యా అంది. ఏమైందమ్మా అన్నాను. నేను పలానా చోట చర్చికి వెళ్తానయ్యా. ఏమైందమ్మా అన్నాను. మా ఆయన ఏదో కాస్త తేడాగా ప్రవర్తిస్తున్నాడు, ఇంటి పక్క వాళ్ళకి చెప్పా, అది అన్యులకు చెప్పిందట. వెంటనే అన్యురాలు అందట, మరి నిన్ను చూసి నీ భర్తకి ఎట్లా ప్రేమ పుట్టింది? ఆ మొహం చూడు, మొన్నమోపిదాని మొహం ఉంది, ఒక పూలు పెట్టుకో, ఒక బొట్టు పెట్టుకో, ఒంటి మీద బంగారు ఆభరణాలు లేవు, నీ మొహం చూస్తే మొన్నమోపిదాని మొహం ఉన్నట్టుంది. నీ ఇట్లాంటి మొహం చూస్తే భర్తకి ఎట్లా ప్రేమ పుట్టిద్ది? భర్తకు ప్రేమ పుట్టాలంటే చెంపకు చారడేసి కళ్ళు, అదే కాటుకు పెట్టుకోవాలంటారు చూసారా, చెంపకు చారడేసి కళ్ళు,
మల్లెపూలు ఈ మధ్య అదే ఎక్కువైపోయింది. మల్లెపూలు పెట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని, మంచి టిక్ టాక్ కాదు, ఏమంటారు అది, అదే మీరు అన్నది, టిప్ టాప్గా కనపడితే భర్త హృదయంలో ప్రేమ పుట్టింది ఈ మోహంతో అని చెప్తే, వాళ్ళ మాటిని అంతకు మునుపు ఎప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళిన మనిషి బ్యూటీ పార్లర్కి వెళ్ళిందట, ఇక మొత్తం గెటప్ మార్చిందట. ఇక మూతి ఉంది కదా, రాజశేఖరయ్య గారు చెప్తారు, కుక్క రక్తంలో పెట్టిన పంది మూతి అంటారు చూసారా, అక్కడెక్కడో పెట్టిన మూతిలాగా ఆ మూతి అది ఒక రకంగా అయిపోయిందట. ఎందుకు ఇట్లా అయిపోయావంటే, నన్ను చూడటంతో నా భర్త హృదయంలో ప్రేమ పుట్టింది. ఎప్పుడైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళిందో, ఇక మనోడు ఇక నిన్న చెప్పలేని చిన్న ఫ్యామిలీ పెట్టాడంట, రెండో ఫ్యామిలీ పెట్టాడంట. అయ్యగారు అందంగా కనపడాలని ఆమె చెప్పింది, ఆమె మాటని నేను అందంగా తయారైతే మా ఆయన ఇట్లా దారి తప్పాడేంటి, పిచ్చి మొహం. మెడలో వేసుకున్న నక్లెస్ వల్ల భర్తకు ప్రేమ పుట్టదో, మేకప్ వల్ల ప్రేమ పుట్టదో, ఐబ్రోస్ నీట్గా కట్ చేసుకున్నందువల్ల ప్రేమ పుట్టదో, వారానికి ఒకసారి ఫేషియల్. మీరు కావాలంటే చూడండి, ఈ ఫేషియల్ చేసుకునే మొఖాలు ఎట్టుంటాయో తెలుసా? నా చిన్నతనంలో ఒక రోగం పేరు వినేవాడిని, పాండు రోగం అని. ఏమంటారు ఆ రోగం పేరు? ఏదో ఆ రోగం పేరు ఏదో అంటారు తమ్ముడు. క్రాంతి, నీకేమో తెలిసిన చిన్న యేసుదాస్ గారు మీకు తెలిసి ఉండొచ్చయ్యా, మీకు కూడా తెలియలేదా? అది ఎట్టంటే మనకే తెలుసు. పాండు రోగం అంటారంటే ముఖంలో రక్తం ఉండదు, రక్తపు చుక్క లేని ముఖం ఏమంటారు, పాలిపోయినట్టుంటుంది, పాండు రోగం అని అంటారు. ఈ ఫేషియల్ చేసుకున్న కొన్ని ముఖాలు ఎట్లుంటాయంటే పాండు రోగం వాడు ముఖం ఉన్నట్టుంటుంది. అయ్యగారు నేను ఎంత ఫేషియల్ చేసుకున్నా ఎందుకు నా భర్తకు ప్రేమ పుట్టల? నా దేవుని వాక్యం అంటుంది, ప్రేమ దేవుని మూలంగా పుడుతుందని. ఇప్పుడు యాకోబు కురువృద్ధుడు తల వంచి దేవునికి నమస్కారం చేస్తున్నాడు. నా ప్రభు బిడ్డలారా, మీ అందరినీ, వృద్ధులందరినీ దీవిస్తున్నా. వాళ్ళే కాదు వృద్ధులు, రేపు మనం కూడా వృద్ధులం అవుతాం కదా. దేవుడిస్తే యాకోబు లాంటి శ్రేష్టమైన ముగింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. యాకోబు మరణం ఎంత గొప్పదో తెలుసా? కొడుకులతో మాట్లాడుతూ దీవించాల్సిన వాళ్ళని దీవిస్తూ మాట్లాడుతూ మంచం మీద ముడుచుకొని తన ఆఖరి శ్వాస విడిచిపెట్టాడట. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, యాకోబు మంచం, ఆరాధించే మంచం. యాకోబు ఆరాధికుడు. వృద్ధాప్యానికి వచ్చిన ఆఖరి క్షణాల్లో కూడా దేవుడు అంటూ తన ఆఖరి శ్వాస విడిచిపెట్టాడు. ఇదే కోవలో దావీదు భక్తుడిని చూస్తాం. చూడండి, దావీదు భక్తుడు, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 46-47 వచనాలు. అందరు మీ బైబిల్ తెరవాలి, చూడాలి. వచ్చే వారం కూడా తతిమ విషయాలు విందాం నాతో కలిసి. మరియు సొలొమోను రాజ్యాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువ ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా, రాజు మంచం మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లా నేను ఏమన్నాడు? నేను సజీవుడనై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఒకనిని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం పెద్దగా. ఆగుదాం. ఇలా వృద్ధాప్యం ఎంత చక్కగా ముగించిందో చూడండి.
వృద్ధాప్యంలో కూడా దేవుడు, ఆ తర్వాత దావీదు గారు చనిపోతారు. వృద్ధాప్యంలో కూడా దేవుడు 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 దేవుడనే ప్రపంచంలోనే విహరిస్తూ ఆఖరి శ్వాస విడిచిపెట్టారు. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళ ప్రారంభం చాలా గొప్పగా ఉంది, ప్రారంభం చాలా ఘనంగా ఉంది, ముగింపు వచ్చేసరికి ఘోరంగా ముగించబడ్డాయి. అరే, ఎంత గొప్పగా బ్రతికిన వాడు ఇంత ఘోరంగా ముగించబడ్డాడేంటి? సంసోను ప్రారంభం ఘనం, ముగింపు ఘోరం. సొలొమోను ప్రారంభం ఘనం, ముగింపు ఘోరం. ఈ స్థలంలో చదవబడిన ఈ వ్యక్తులు ఉన్నారు చూసారా, యాకోబు కానీ దావీదు కానీ. ప్రారంభం ఘనంగా ఉంది, ముగింపు మరి ఘనంగా ముగించబడటానికి దేవుడు కృప చూపించాడు. అమలారా, నా వైపు చూడండి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. నోరు తెరిచి చెప్పాలి చిన్న. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. నీ ప్రారంభం కంటే నీ ముగింపు గొప్పగా ఉండాలి. ఎలాంటి ఆధ్యాత్మిక ఆసక్తితో విశ్వాస మార్గంలో అడుగుపెట్టావో, నీకు మొదట్లో ఉన్న భక్తి కంటే 10 సంవత్సరాల క్రితం ఉన్న భక్తి కంటే ఈరోజు నీ భక్తి అధికమగునుగాక. ఈరోజున్న భక్తి కంటే వచ్చే సంవత్సరం నీ భక్తి అధికమగునుగాక. 30 60 100 అన్నట్లుగా భక్తిలో అంచెలంచెలుగా ఎదిగే కృప ఒక్కొక్క బిడ్డకు దయగల దేవుడు అనుగ్రహించునుగాక. ఏ బిడ్డ కూడా ఇలా అనకూడదు, ఒకప్పుడు బతికేదాన్నండే, ఒకప్పుడు ప్రార్థన చేసేదాన్నండే, ఒకప్పుడు మోకాళ్ళు అస్సలు ఒకప్పుడు నా భక్తి అండి అని చాలామంది 24 గంటల పాత చింతకాయ పచ్చడి కథలే చెప్తారు. ఒకప్పుడు అంటున్నారు, ఇప్పుడు సంగతి చెప్పరు. ఎందుకు చెప్పరు? చెప్పుకోవడానికి లేదా? అట్లా ఉండకూడదు. ఒకప్పుడు ఎంత భక్తిగా బ్రతికేదాన్ని ఉన్నాయా, ఒకప్పుడు ఎంత భక్తిగా బ్రతికేవాడిని ఉన్నాయా. ఒకప్పుడు భక్తిగా బ్రతికిన దానికంటే ఈరోజు నా భక్తి జీవితం ఇంకా దేవుడు అధికం చేశాడు. ఆ మాటను మన నోట దేవుడు ఉంచునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చి అంటున్నారు, సొలొమోనును సింహాసనాధీశునుడు చేశారు. సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు. వచ్చిన ప్రజలంతా ఏమంటారు తెలుసా? మహారాజా దావీదు, నీ కుమారుణ్ణి పట్టాభిషేకం చేశాం అంటూ అన్నారు. నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు మరెక్కువ ఖ్యాతి కలుగుతుంది. నీ రాజ్య ప్రభావం కంటే సొలొమోను యొక్క రాజ్య ప్రభావం మరి ఘనంగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటే, ఆ కన్న తండ్రి, దేవా, నేను సజీవుడినై ఉండగానే, నేను సజీవుడిగా ఉన్నప్పుడే నా కొడుకును రాజుగా నువ్వు నిలవబెట్టావా? నేను సజీవుడిగా ఉన్నప్పుడే నా కుమారుడికి ఘనతను, ఖ్యాతిని, కీర్తిని నీవు ఇచ్చావా? ఇవన్నీ ఇచ్చిన వాడవు నీవేనని భక్తుడైన దావీదు తల వంచి దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయటం ప్రారంభించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. చాలామంది భక్తుల జీవితాల్లో ఇలాంటి శ్రేష్టమైన ముగింపు దేవుడు అనుగ్రహించును గాక. నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు ఆశీర్వదించబడటం కాదు, నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం నుండి నీ పిల్లల క్షేమాన్ని చూసి పరలోకం నుండి నువ్వు సంతోషించటం కాదు. నీవు సజీవుడివై ఉండగానే, నీవు భూమి మీద బ్రతికి బట్ట కట్టుతూ ఉండగానే, ఆరోగ్యంతో సజీవంగా భూమి మీద సంచరిస్తూ ఉండగానే నీ పిల్లల క్షేమాన్ని కన్నులారా చూసే భాగ్యం దేవుడిచ్చును కాక. ఆ మాట మీద చేయబెట్టి, దేవా నాకు కూడా అలాంటి కృప దయచేవా? ఒకసారి నోరు తెరిచే సైకు స్తోత్రాలు చెప్దాం. ఆ మాట మీద చేయబెట్టి, దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చయ్యా. నేను సజీవుడినై ఉండగానే. ఒకసారి నా వైపు చూడండి. దావీదా, ఇది ఎప్పుడు జరిగిందయ్యా? నోరు తెరిచి చెప్పాలి, చెప్పాలి నోరు తెరిచి. అయ్యా దావీదా, ఇది ఎప్పుడు జరిగింది? నువ్వు చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత, నువ్వు చనిపోయిన సంవత్సరం తర్వాత. నో, నేను సజీవుడినై ఉండగానే నా కుమారుడు పట్టాభిషేకం చేయబడటం నా కళ్ళతో చూసా. నాకు కలిగిన కీర్తి కంటే మరెక్కువ కీర్తి నా కొడుకు కలిగింది. నాకు కలిగిన ఘనత కంటే సొలొమోను రాజ్య ఘనత ప్రభావం మరెక్కువగా విస్తరించింది. నా చేతులెత్తి దీవిస్తున్నా,
నీవు సజీవురాలిగా ఉన్నప్పుడే నీ పిల్లల క్షేమాన్ని కన్నులారా చూసే కృప. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఎవరైనా పిల్లలు ఇంకా ఆశీర్వదించబడలేదు, వారి ఉద్యోగాలు రాలేదు, వ్యాపారాల్లో స్థిరపడలేదు, రేపు వీళ్ళ బ్రతుకు ఏమైపోతుందో తెలియని కలవరంతో, తెలియని దిగులుతో ఎవరైనా ఈ స్థలంలో ఈ వాక్యం వింటూ ఉంటే, దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. నీవు బ్రతికి ఉన్న దినాలలోనే నీ పిల్లల క్షేమాన్ని చూచుదువుగాక, నీ కుమార్తెల క్షేమాన్ని చూచుదువుగాక, నీ కుమారుని క్షేమాన్ని చూచుదువుగాక. నీకిచ్చిన ఆశీర్వాదం కంటే మించిన ఘనత, ఖ్యాతి నీ కడుపున పుట్టిన నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మంచం ఆరాధికుల మంచం. బాధేంటో తెలుసా? ఎంత భక్తిగా బ్రతికిన యాకోబు కడుపున రూబేను, ఎంత భక్తిగా బ్రతికిన దావీదు కడుపున అమ్నోను. వాళ్ళ చరిత్ర జోలి నేను వెళ్ళను, జుగుప్సాకరమైన చరిత్ర. ఎంత భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున ఎంత భ్రష్టులు ఎట్లా పుట్టారు. పెనతల్లి ఎరి యాకోబా, నీవెవరివి? ఇస్సాకు కొడుకునయ్యా. యాకోబా, నీవెవరివి? అబ్రహాము మనవన్నయ్యా. ఎవరయ్యా అబ్రహాము? విశ్వాస వీరుడు. ఎవరు ఇస్సాకు? విధేయతకు ప్రతిరూపం, యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నవాడు. నీవెవరివయ్యా? ఎబ్బోకు రేవు దగ్గర మగసిరి గలవాడనై దేవునితో పోరాడిన ప్రార్థనా యోధుడిని. మీ కుటుంబంలో ఎవరు పుట్టారయ్యా? నా మంచం ఎక్కి రూబేను నా కడుపున పుట్టాడయ్యా. వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, ఎట్ దట్ సేమ్ టైం యవ్వన బిడ్డలారా, అమ్నోను ఏం చేశాడో ఆ వివరాల జోలికి నేను వెళ్ళలేను. ఇలాంటి విశ్వాస భ్రష్టులు ఎవరి కుటుంబాల నుంచి పుట్టుకొచ్చారా అంటే, భక్తి కలిగిన కుటుంబాల్లో నుంచి పుట్టుకొచ్చారు. నేను ఎరిగినంత వరకు 2002వ సంవత్సరం మన పరిచర్య ప్రారంభించాం కదా. నేను ఎరిగినంత వరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన సంఘంలో పెద్ద తల్లులు, పెద్ద తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసినప్పుడల్లా ఒక పేరు చెప్పి ఇంకొక పేరు నేను చెప్పకపోతే నేను తప్పుడోడిని అవుతాను. అందుకని ఎవరి పేరు ప్రస్తావించట్లేదు. 2002, 2003, 2004 ఆ ప్రాంతంలో మన మందిరంలో అడుగుపెట్టిన తల్లులు ఇప్పుడు వృద్ధులైపోయారు. కావాలంటే చూడండి, ఒక్కొక్కరికి 4 కళ్ళు వచ్చినాయి. దేవుని కృపను బట్టి 4 కళ్ళు వచ్చినాయి, వృద్ధులైపోయారు. వాళ్ళని గూర్చి నేను ఒక మాట చెప్పగలను. దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులు భక్తి కలిగిన తల్లిదండ్రులు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు 10 ఇళ్ళు సంపాదించి పెట్టకపోయి ఉండొచ్చు, కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టపోయి ఉండొచ్చు. కోట్ల రూపాయల ఆస్తి కంటే శ్రేష్టమైన దేవుణ్ణి మీకు అనుగ్రహించారు. మీ ఒడిలో వారి కన్నీటి ప్రార్థన వేసి ప్రార్థనలో మిమ్మల్ని పెంచుకుంటూ వచ్చారు. నేను అంటాను, అలాంటి భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టడం దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం. అది ఒక్క పిల్లోడు కూడా ఆమె అని చెప్పలే. ఎందుకు ఆమె అని చెప్పలేదురా నాయన? ఎందుకో తెలుసా? మీ అమ్మా నాన్నల విలువ మీకేం తెలుస్తుంది? వాళ్ళ ఆత్మీయ తండ్రిగా నాకు తెలుసు. మీ అమ్మా నాన్నల మంచితనం మీకేం తెలుస్తుంది? ఒక సినిమాకి వెళ్ళిన దాఖలాలు లేవు, ఓ బ్రాందీ షాప్కి వెళ్ళిన దాఖలాలు లేవు. మీ నాన్న ఎట్లా ప్రవర్తించాడంటగా పలానా ఆవిడతో ఇట్లాంటి చెడ్డ సాక్ష్యం మీ తల్లిదండ్రులను గురించి మీరు వినలేదు. ఇన్ని సంవత్సరాలు వారిని పెంచి పోషించిన ఒక కాపరిగా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, అలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం. ఇది దేవుడు మీకు ఇచ్చిన వరం. ఇది ఆస్తిపాస్తులు ఇవ్వకపోయి ఉండొచ్చు, వెండి బంగారు ఇవ్వకపోయి ఉండొచ్చు, అందరూ సంపాదించినట్లుగా ధనధాన్యాలు సంపాదించి కోట్ల రూపాయల ఆస్తి మీ పేర రాసి ఇవ్వకపోయి ఉండొచ్చు. నేను అంటాను, కోట్ల రూపాయల ఆస్తి కంటే మించి
తరతరాల దీవెన మీ ఒడిలో మీ తల్లిదండ్రులు వేశారు అని చెప్పటంలో సందేహం లేదు. ఏంటన్నా తరతరాల దీవెన? బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే వాని భక్తి జీవితాన్ని బట్టి 1000 తరాల వరకు వారి పిల్లలను నేను కరుణిస్తాను అన్నాడు. ఎన్ని తరాలు? నాకు సరిపోలేదు, పెద్దగా చెప్పాలా? పెద్దగా 1000 తరాల ఆశీర్వాదం నీ తల్లిదండ్రులు నీ ఒడిలో వేశారు. నేను అంటాను, మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? 4. ఎవరయ్యా ఒకసారి చేతులు ఎత్తు. డాక్టర్ అమ్మ గారు ఎన్ని తరాలు బ్రతుకుతాం? 4. మీరు 5. 6 అనండి తల్లి. అయితే దేవుడు ఆయుష్ ఇస్తే 3, 4, లేకపోతే ఈ క్షణంలోనే పరదే వదిలే కదా. ఒక తండ్రి 10 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి కొడుకు ఒడిలో వేశాడు. నేనంట వాడు కాస్త దుబారా వాడు అయితే 10 కోట్లు నెలలోనే కేల్ కథం. తండ్రి సంపాదించిన 10 కోట్ల రూపాయల ఆస్తి ఒక తరానికి సరిపోద్ది. ఒకడు భక్తిగా బ్రతికి భక్తి జీవితాన్ని పిల్లల ఒడిలో వేస్తే ఆ భక్తి ఆశీర్వాదం పిల్లలు 1000 తరాలు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఇలాంటి భక్తి కలిగిన దావీదు కడుపున సొంత చెల్లెలతో తప్పుడు కార్యక్రమం చేసే అమ్నోను సాతాను ఎప్పుడు భక్తి కలిగిన కుటుంబాల మీద ఆది నుండి దాడి చేస్తున్నాడు. అబ్రహాము తవ్వించిన బావులను ఫిలిష్తీయులు పూడ్చారు. దీని అర్థం ఏంటో తెలుసా? నీ తండ్రిలో ఉన్న విశ్వాసం నీ తండ్రితోనే సమాధి చేయాలి, ఇది సైతానుగాడి ఆలోచన. నీ తల్లిదండ్రుల్లో ఉన్న వినయ విధేయతలు తల్లిదండ్రులతోనే సమాధి చేయాలి, ఇది సైతానుగాడి ఆలోచన. అమ్మలో ఏ ప్రార్థనాత్మ ఉందో, అమ్మలో ఏ కన్నీటి ప్రార్థనా జీవితం ఉందో, అమ్మలో ఉన్న కన్నీటి ప్రార్థనా జీవితం అమ్మతోనే సమాధి చేయబడాలి, ఇది సాతాను ఆలోచన. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? పితరుల అనుభవాలను వాడు మట్టి పోసి లోకాన్ని పోసి మనతోనే వాళ్ళతోనే దాన్ని సమాధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కాలంలో ఎలాంటి యవ్వన తరం బయలుదేరాలో తెలుసా? ఇస్సాకు లాంటి యవ్వన తరం దేవుని కొరకు బయలుదేరును గాక. సాతాను ఏ బావులను పోడ్చాలని ప్రయత్నం చేశాడు. అమ్మా నాన్నల్లో ఉన్న భక్తి అమ్మా నాన్నలతో ఆగిపోవాలని ఏ సాతాను ప్రయత్నం చేశాడు. ఇస్సాకు బయలుదేరాడు వాటిని మరలా తిరిగి తవ్వాలని. మా నాన్న ఆత్మీయ అనుభవాలు నాన్నతోనే భూస్థాపితం చేయబడకూడదు. మా నాన్న విశ్వాసం మా నాన్నతోనే భూస్థాపితం చేయబడకూడదు. చెట్టు కింద ఉన్నా కూడా బలిపీఠం కట్టి మా నాన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనా జీవితాన్ని నేను కోల్పోకూడదని ఇస్సాకు తిరిగి తవ్వటం ప్రారంభిస్తే దేవుడు ఇస్సాకును కనికరించి ఇస్సాకునకు జలలు గల ఓటలు దేవుడు అనుగ్రహించడం ప్రారంభించాడు. ఎక్కడ తవ్వినా ఓటలు జలలు గల ఓటలు దేవుడు అనుగ్రహించాడు. ఎవరిని బిడ్డలారా? అమ్మా నాన్న భక్తి అమ్మా నాన్నతో భూస్థాపితం చేయాలని సైతాను ఒకవేళ ప్రయత్నం చేస్తే ఈ తరపు ఇస్సాకుగా నీవు మారుదువుగాక, ఈ తరపు ఇస్సాకుగా నువ్వు లేచుదువుగాక. అమ్మ మీద నిలిచిన భక్తి కంటే రెట్టింపు భక్తి నా మీద కుమ్మరించబడాలి. అమ్మ మీద కుమ్మరించబడిన ప్రార్థనాత్మ కంటే మించిన ప్రార్థనాత్మ. ఈ వాక్యం లైవ్లో ఉంటున్న యవ్వన బిడ్డలారా, రోషాన్ని పోనండి. తరాలు గడిచే కొలది సైతాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? పితరుల మీద ఉన్న భక్తి పిల్లల మీద లేకుండా, పిల్లల మీద ఉన్న భక్తి మనవ సంతానం మీద లేకుండా, మనవ సంతానం మీద ఉన్న కొంచెం భక్తి ముని మనవ సంతానం మీద అస్సలు లేకుండా. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం కదా, యెహోవాను ఎరుగని ఓ భ్రష్టతరం ఇశ్రాయేలీయుల నుంచి బయలుదేరిందట. ఏ తరం? చెప్పాలి. యెహోవాను ఎరుగని తరం. యెహోవాను ఎరుగని తరం అన్ని జనుల్లో నుంచి బయలుదేరిందా? ఇశ్రాయేలీయుల నుంచి బయలుదేరిందా? మీకు తెలుసా, ఈ మధ్య స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచ దేశాల్లో నాస్తికుల సంఖ్య పెరుగుతున్నారట. అది ఎక్కడో తెలుసా? అమెరికా దేశం. ఎక్కడో తెలుసా? ఇంగ్లాండ్ దేశం. జస్ట్ 10 days బ్యాక్ మీరు చదివి ఉంటారు. నాస్తికుల సంఖ్య, దేవుడు లేడు, ఎవరు వీళ్ళు?
వీళ్ళ పూర్వీకులు ఎవరు? విశ్వాస వీరులు, ప్రపంచ దేశాలకు యేసును పరిచయం చేసిన త్యాగధనులు. అలాంటి త్యాగమూర్తుల కడుపులో విశ్వాస భ్రష్టులు. తల్లిదండ్రులారా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, మీలో ఉన్న భక్తి మీ పిల్లల్లో మీరు చూడగలుగుతున్నారా? మీలో ఉన్న దైవాసక్తి మీ పిల్లల్లో మీరు చూడగలుగుతున్నారా? అలాంటి దైవాసక్తి కలిగిన పిల్లలుగా వాళ్ళు బ్రతుకుతున్నారా లేదా? ఒకసారి ఆలోచించు. మిమ్మల్ని కృంగదీయాలని కాదు, కానీ ఆ భక్తి నీ పిల్లల్లో నువ్వు చూడలేదు అంటే ఎక్కడో నీ పెంపకంలో లోపం అని నేను అనను, కానీ ఎక్కడో మనం మిస్ అయిపోతున్నాం. జాగ్రత్త తీసుకునే వ్యక్తులుగా దేవుడు బ్రతికించునుగాక. అన్ని కోణాలలో మన పితరులకు ఇచ్చిన ఘనత కంటే వారి కడుపున పుట్టిన మనకు మించిన ఘనత దేవుడిచ్చునుగాక, మించిన ఖ్యాతి దేవుడిచ్చునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇక్కడ ఒక మాట చెప్పి రెండవ మంచం దగ్గరికి వెళ్తాను. ఒకసారి చూడండి. రూబేను పిన్నత ఏంటయ్యా అది? అమ్నోనా తామారు ఎవరు? భయంకరం ఏంటో చెప్పమంటారా? ఒక వ్యక్తిలో పాపపు బీజం ప్రవేశిస్తే వావి వరసలు మరిచి ఆ వ్యక్తి ఒక పశువులాగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. నేను ఇక్కడ రూబేను చెడ్డోడు అనే కంటే, అమ్నోను చెడ్డోడు అనే కంటే, వారిలో ఉన్న, నా వైపు చూడాలి, వారిలో పనిచేస్తున్న పాపం అంత భయంకరమైనది, పాపం అంత చెడ్డది. పాపం మనిషిని పశువులాగా మారుస్తుంది. పశువుకి తల్లి ఎవరో చెల్లెవరో తెలియదు, బావెవరో మరిదెవరో తెలియదు, తమ్ముడెవరో అన్నెవరో తెలియదు, అక్కెవరో చెల్లెవరో తెలియదు, నాన్నెవరో మరిదెవరో తెలియదు. నా వైపు చూడండి. పశువుకు వావి వరుసలుండో. ఒక మనిషిలో పాపపు బీజం ప్రవేశిస్తే వావి వరసలు మరిచిన పశువులాగా ప్రవర్తిస్తాడు. ఒక పశువు ఎలా క్రూరంగా వ్యవహరిస్తుందో, క్రూరంగా వ్యవహరించి ఒక ఉన్మాదిగా పాపం చేసే వ్యక్తి మిగిలిపోతాడు. ఒకసారి నా వైపు చూడండి. ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఎక్కడైనా మనసులో పాపం పనిచేస్తుందా? తస్మా జాగ్రత్త. అది త్రాగుడే కావచ్చు, అక్రమ సంబంధాలే కావచ్చు, బెట్టింగే కావచ్చు, దేవుని వాక్యానికి భిన్నమైన ఏ పాపానికి నువ్వు చోటిచ్చిన పాపం నిన్ను ఉన్మాదిగా మారుస్తుంది. మన తెలంగాణ ప్రాంతంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు, అక్క దారి తప్పింది, అక్కను చూసి చెల్లి దారి తప్పిందట. నేను ఒక మాట అంటా, సంఘానికి వచ్చే పెద్దలు ఉంటారు చూసారా, మీ క్రమశిక్షణ నెక్స్ట్ జనరేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓ తండ్రికి ఇద్దరు కొడుకులు పుట్టారు. పెద్దోడు ప్రవర్తన చిన్నోడి మీద ఇంపాక్ట్ అవుతుంది. పెద్దమ్మాయి ప్రవర్తన చిన్నమ్మాయి మీద పనిచేస్తుంది. పెద్దమ్మాయి ట్రాక్లో ఉంటే చిన్నమ్మాయి ఆటోమేటిక్గా ట్రాక్లో ఉండే అవకాశం ఉంటుంది. పెద్దోడు ట్రాక్లో ఉంటే చిన్నోడు ట్రాక్లో ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి పెద్దమ్మాయి దారి తప్పింది. పెద్దమ్మాయిని చూసి చిన్నమ్మాయి కూడా దారి తప్పిపోయింది. విచిత్రం చెప్పంటారా? పెద్దమ్మాయి కంటే చిన్నమ్మాయి ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివిందంట. 2 ఆకులు ఎక్కువ చదివి పగలనేది రాత్రి అనేది లేదు, 24 గంటల ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తట. ఎంతకు చదివేది అమ్మాయి ఇంటర్మీడియట్. చెప్పండి ఏం చదువుతుంది? ఇంటర్మీడియట్ అంటే ఎంత వయసు? 17 సంవత్సరాలు. అందుకని నేను ప్రారంభంలో చెప్పే కదా, ఈ దినాలు రాత్రి దినాలు, ఇవి పగటి దినాలు కాదు. గాఢాంధకారపు చీకటి లోకాన్ని ఆవరించింది. రాత్రి కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. తండ్రికి తెలిసింది. తండ్రికి తెలిసింది అమ్మాయి దారి తప్పుతున్నట్లుంది. పెద్ద అమ్మాయిని హెచ్చరించాడు, గతంలో కొట్టాడు. చిన్న అమ్మాయి ఇంకెక్కువ చేస్తూ ఉంటే చిన్న అమ్మాయిని దండించాడు. తండ్రి కదా, ఆ స్వతంత్రం మీద పెటా 4 దెబ్బలు వేసి ఉంటాడు. ఒకరోజు ఆ తండ్రి నిద్రపోతున్నాడో ఏ పని చేస్తున్నాడో తెలియదు. ఈ 2 ఆడపిల్లలు ఆ విటుగాండ్రను పిలిచి
వాళ్ళ చేతులకు ఐరన్ రాడ్లు ఇచ్చి, తల్లి 2 కూతుళ్ళు, మొత్తం 3, వాళ్ళిద్దరు 5 కలిసి ఎనప రాడ్లతో పక్కటెముకలు పటపట పటపట ఇరిగిపోయేటట్లుగా తండ్రిని కొట్టి చంపేశారటండి. ఆ చావు బ్రతుకుల మధ్యలో వీళ్ళు అరుపులు చూసి విని, అయ్యో ఏదో జరుగుతుందని వచ్చి చూస్తే రక్తపు మడుగుల్లో విలవిలలాడుతున్నాడు. ఏం జరిగిందయ్యా? నా కుమార్తెలు నన్ను కొట్టారయ్యా. దేంతో కొట్టారయ్యా? ఇనపరాడుతో కొట్టారయ్యా. ఎముకలన్నీ పటపటమని ఇరిగిపోతే ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తా ఉంటే నా వైపు చూడండి, మార్గ మధ్యలోనే ప్రాణాన్ని విడిచాడటండి. నేనంట ఇక్కడ కుమార్తెలు చెడ్డోళ్ళు అందామా? ఆ కుమార్తెలను ఏలుబడి చేస్తున్న పాపం భయంకరమైంది అందామా? అందుకని భక్తుడైన దావీదు గారు అంటాడు కదా, భయము నొంది పాపము చేయకుడి అయ్యా, పాపం బహు భయంకరమైనది, పాపం బహు క్రూరమైనది. ఆ పాపానికి నీ జీవితంలో నువ్వు చోటిస్తే పశువు ఎలా ప్రవర్తిస్తుందో నీ ప్రవర్తన కూడా అలా ఉంటుంది. ఒక మాట అంటావా, దేవా ఏ పాపంలో కాలు జారకుండా పవిత్రంగా నీ కొరకు బ్రతికే జీవితం నాకు దయచేయ్యా. అలాంటి పవిత్రమైన జీవితం వరంగా నువ్వు పొందుకుంటే ఈ తరపు యాకోబులాగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, ఈ తరపు దావీదులాగా దేవుడు నిన్ను దీవించునుగాక. చప్పట్లు కొడుతూ మా ప్రభువుకు స్తోత్రాలు చెప్దాం. రెండవ, నా వైపు చూడు, రెండవ మంచం అచంచలమైన విశ్వాసం, చంచలమైన విశ్వాసం. ఒకటేమో ఆరాధికుల మంచం. ఆ ఆరాధికుల మంచంలో అపవిత్రుల మంచం అమ్నోను మంచం, రూబేను మంచం. రెండవ మంచం ఇప్పుడు నేను చెప్పబోయే మాట క్లుప్తంగా చెప్పి వచ్చేవారం మనం విందాం. రైట్. రెండవ మంచం అద్భుతమైనటువంటి మాట. రెండవ మంచం ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అచంచలమైన విశ్వాసంతో నిండిన మంచం, చంచలమైన విశ్వాసం కలిగిన మంచం. దావీదును పట్టుకోవాలని సౌలు పరివారాన్ని పంపించాడు. ఎక్కడున్నా దావీదును పట్టుకొని తీసుకొచ్చేసేయండి. దావీదు అనేవాడు భూమి మీద లేకుండా చేద్దామని దావీదు మేకాలును వివాహం చేసుకున్నప్పుడు దావీదును పట్టుకురమని సైన్యాన్ని పంపించాడు. అక్కడ ఏం జరిగిందో ఒక విచిత్రం. భక్తుడైన దావీదు గారి ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయా? విచిత్రం కలుగు చేసే మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి చూడండి. నేను చదువుతాను. 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. నాతో కలిసి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకుని పారిపోయాను. తరువాత మేకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. ఒకసారి చూడండి. దావీదును పట్టుకోవటానికి సౌలు సైన్యం వచ్చారన్న సంగతి దావీదుకు తెలిసింది, మేకాలుకు తెలిసింది. మేకాలు దావీదును కిటికీ గుండా దించితే దావీదు పారిపోయాడు. అయితే వెంటనే పారిపోలేదు, ఓ పెద్ద కీర్తన రాశాడు, దాన్ని ముగింపులో చెప్తాను. దావీదు అలా పారిపోయిన తర్వాత ఆ ఇంట్లో మంచమైన దావీదు ఇంకా పండుకొని ఉన్నాడు అని అటు ఇటు తొంగి చూస్తున్న సైనికులను భ్రమపరచడానికి మేకాలు గృహదేవత బొమ్మను ఒకదాన్ని మంచమే నుంచి, ఆ గృహదేవత తల మీద అంతా బోడుగుండే కదా. సరే, దావీదు బోడుగుండు కాదు కదా, తల వెంట్రుకలు ఉన్నాయని నమ్మించడానికి ఏం పెట్టిందట? మేక వెంట్రుకలు పెట్టి మొత్తానికి దుప్పటి కప్పింది. దూరం నుంచి సైనికులు చూస్తున్నారు. ఉన్నాడా దావీదో? ఆ మంచం మీద పండుకొని ఉన్నట్టున్నాడులే. అదిగో జుట్టు కనపడుతుంది కదా, దుప్పటి కూడా కనపడుతుంది కదా, అదిగో చూడు అంత పొడుగున్నాడు మనిషి, ఇంట్లో ఉన్నాడులే. రాత్రిపూట అట్లా దాడి చేయకూడదు, అది రాజనీతి కదా.
రాజనీతి కాదు కదా, తెల్లారిన తర్వాత దాడి చేద్దాం, తెల్లారిన తర్వాత పట్టుకుందామని ఆ సందులో నుంచి ఈ సందులో నుంచి చూస్తున్నారు. మంచమేన ఎవరు పండుకొని ఉన్నారు? గృహదేవత పండుకోవాలా, ఏమో పండుకోబెట్టింది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, అసలు మేకాలకు గృహదేవత ఎక్కడి నుంచి వచ్చింది? మేకాలు పక్కన పెట్టండి, దావీదు ఇంటిలో గృహదేవత. సార్ నా వైపు చూడాలా, ఎవరింట్లో గృహదేవత? అయ్యో చెప్పాలండి, నాకు వినపడలా. ఎవరింట్లో గృహదేవత? తెరాఫీమ్ అనే గృహదేవత మేకాలు తన ఇంట్లో పెట్టుకొని దావీదు లేని సమయంలో మంచం మీద పండుకోబెట్టి, ఒకసారి చూడండి, మంచం మీద పండుకోబెట్టి దుప్పటి కప్పేసింది. విశ్వాసవీరుడు దావీదు ఇట్లాంటి గృహదేవతల మీద నమ్మకం ఉంచేవాడా? ఇలాంటి మూఢ విశ్వాసాలు, ఇలాంటి గృహదేవతనే పాత రోజుల్లో ఒక తల్లి దొంగిలించింది. ఎవరా తల్లి? మన చుట్టమే రాహేలమ్మ గృహదేవతను దొంగించి మార్గ మధ్యలోనే కాలగర్భంలో కలిసిపోయింది. ఈ మేకాలు సౌలు ఇంటి నుంచి వచ్చేటప్పుడు మొత్తానికి గృహదేవతను తీసుకొచ్చింది. ఎందుకు ఈ గృహదేవతను వాడతారంటే, భార్యాభర్తలు ప్రేమగా ఉండాలంటే ఈ గృహదేవత ఎవరైతే ఎక్కువ చేస్తారో ఆ భార్య బహు ప్రేమగా ఉంటారు అనేది ఒక మూఢనమ్మకం. నా దేవుని వాక్యం చూడండి, ఏ కుటుంబంలోనైతే ఈ గృహదేవత ఉంటుందో ఆ కుటుంబం చక్కగా కట్టబడుతుంది. ఇది మూఢనమ్మకం. నా దేవుని వాక్యం ఏమంటుంది? యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసం వ్యర్థం. గృహదేవతలు కుటుంబాన్ని కట్టలేవు, మూఢనమ్మకాలు కుటుంబాలను కట్టలేవు, మూఢ విశ్వాసాలు కుటుంబాలను కట్టలేవు. కుటుంబాలను కట్టగలిగేది నేను ఆరాధించే దేవుడు మాత్రమే. ఇది దావీదు విశ్వాసం. విన్నారు ఈ మాట? ఏమండి, అసలు ఇట్లాంటి వాటిని దావీదు ఎంటర్టైన్ చేస్తాడా? నో. దావీదు ఈ విషయంలో ఎంత రోషం కలిగిన వాడో 16వ కీర్తన మొదటి 3 చరణాలు, 16వ కీర్తన చూడండి తమ్ముడు. నెక్స్ట్ వర్స్, నెక్స్ట్ రైట్, నాతో కలిసి చెప్పండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులతో నెత్తను. ఒకసారి చెప్పండి, ఆ పేర్లు కూడా. నేను ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు నిజదేవుడు, నేను ఆరాధించే దేవుడే ఏకైక దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించటానికి నేను ఒప్పుకోను. వాళ్ళ పేర్లు కూడా ఎత్తను అన్నాడు. ఒక మాట అంట, వాళ్ళ పేర్లు కూడా ఎత్తటానికి ఇష్టపడిన దావీదు ఇంటిలో స్వరం ఎత్తాలి. పెద్దగా చెప్పాలి సార్. వాటి పేర్లు కూడా ఎత్తటానికి ఇష్టపడని దావీదు ఇంటిలో. నేను మిమ్మల్ని అడుగుతా, మేకాలు గృహదేవత తీసుకొచ్చిన సంగతి దావీదుకు తెలుసా తెలీదా? జస్ట్ ఒక రాయి అయింది, తగిలింది, లేకపోతే లేదు. దావీదుకు తెలుసా తెలీదా? తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒరే నాయన, దావీదుకు తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సంతోష్. సరే, చాలా తక్కువ మంది ఎత్తారు. తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిర్మలా సిస్టర్ ఇందాక చేతులు ఎత్తలా, ఇప్పుడు చేతులు ఎత్తలా. మరలా అడుగుతా, నోవా, ఇది దావీదుకు తెలుసా తెలీదా? తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్రాం గారు తెలియదు, తించేయండి. తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సార్, మనిషి అంత ఎత్తుంటే అది దావీదు మంచమైన పడుకున్నాడు అని నమ్మేటట్లుగా ఉందంటే అది చిన్న బొమ్మ అయి ఉండొచ్చా, పెద్ద బొమ్మ అయి ఉండొచ్చా? నేనంట 6 అడుగుల బొమ్మ కనపడకుండా ఎక్కడ దాచిపెట్టి ఉంటుంది? ఏమంటే బొడ్లో దాచిపెట్టి ఉంటుందా? మన పాత రోజుల్లో తల్లులు ఉన్నారు కదా, కొంగును కట్టుకొని ఉంటుందా? 6 అడుగుల బొమ్మదే. దావీదుకు తెలుసా అంటే తెలుసు. సమర్థించాడా? సమర్థించలా, సర్దుకుపోయాడు. ఎందుకో చెప్పంటారా? దావీదు
తన స్థాయికి తగిన వాళ్ళని చేసుకున్నట్టయితే మేఘాలు సిట్, అట్లాగేనండి, స్టాండ్, అట్లాగేనండి, వద్దది మన ఇంటికి అది తీసుకురావద్దు, నీ ఇంటి సాంప్రదాయాలు ఇక్కడికి తీసుకురావద్దు అని చెప్పుంటే తన స్థాయి కంటే కాస్త కింద ఉన్న వాళ్ళని చేసుకుంటే చక్కగా మాటినేది మేఘాలు. మేఘాలు ఎవరు? పెద్దగా చెప్పాలి. మేఘాలు ఎవరు? రాజుగారు చెప్పాలి. రాజుగారి కూతురు. మేఘాలను ఏమన్నా అందామా? అక్కడ రిమోట్ నొక్కుతాడు మామ. ఒక మాట అంట, మీ పిల్లల వివాహం చేసేటప్పుడు ఒక అనుభవం కలిగిన తండ్రిగా చెప్తున్నా, మీకు అందని వాటిని కోరుకోవద్దు, మీ స్థాయికి మించిన వాళ్ళను కోరుకోవద్దు, మీ హోదాకు అంతస్తుకు మించిన వారిని కోరుకోవద్దు. కొంచెం మీ స్థాయి కంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని కోరుకోండి. కొంతైనా అణిగి ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు చూడండి, మేఘాలు నా వైపు చూడాలి, అందరు గట్టిగా నా వైపు చూడాలి. మేఘాలు దావీదు మాట ఉంటుందా? దావీదే సర్లేమ్మా అని ఉంటాడా? మీ ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండి? దావీదు ఏదో చేయాలనుకున్నాడు, కానీ ఎందుకు అందని వాటిని కోరుకున్నాడు. మేఘాలు ఆ గృహదేవత తీసుకొచ్చిందన్న సంగతి దావీదుకు తెలిసిన 2-3 సార్లు చెప్పి ఉంటాడు. ఈలోపు మేఘాలను గద్దించేలోపు ఫోన్ వచ్చింది. టొయ్యం అని. ఎవరో ఫోన్ ఎత్తుంటాడు దావీదు. హలో రే దావీదా, నేనే నీ మామని. ఏంటి మా అమ్మాయిని ఏదో అన్నావంట? అప్పుడు ఫోన్లు ఉన్నాయా అని నా వైపు చూడొద్దు. వింటున్నారా? ఎవరో ఒకరి చేత సమాచారం పంపించుంటాడు. ఎందుకో చెప్పంటారా? అసలు ఈ సౌలు ఎలాంటాడో తెలుసా? తనకు సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళకుండా కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. వాడు గృహదేవతలను, వాని కడుపున పుట్టిన కుమార్తె కూడా అదే మూఢ విశ్వాసాలు. కానీ దావీదు యొక్క స్థాయి ఎలాంటిదో తెలుసా? నీవే నా ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదని యెహోవాతో నేను మనవి చేస్తా. ఈ గృహదేవతలు కాదయ్యా నాకు క్షేమాన్ని ఇచ్చేది, ఇంట్లో పెట్టుకున్న ఇవి కాదయ్యా నాకు క్షేమాన్ని ఇచ్చేది, నా క్షేమాధారుడవు నీవే, నీకంటే మరొక క్షేమాధారం నాకు లేదు అని ఎలుగెత్తి చెప్పాడు. దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది యేసు మాత్రమే అయ్యుండునుగాక. యేసు మీద తప్ప మూఢ నమ్మకాల మీద నమ్మకం ఉంచకుందుముగాక. చాలామంది క్రైస్తవుల్లో కూడా కొంతమంది గృహప్రవేశం జరిగేటప్పుడు ఏ కాలు పెట్టాలి? పెట్టు కుడికాలు. ఆ తర్వాత ఏ కాలు పెట్టడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కుడి కాలు పెట్టాలి, ఎడం కాలు పెట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి. ఈ మూఢ విశ్వాసాలు క్రైస్తవ సంఘాలలో యేసు నామములో సమాధైపోవాలి. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడు కాకి నలుపు. ప్రపంచంలో నలుపు అంటే వాడి దగ్గరే చూడాలి. నల్లగా ఉంటాడు. రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే అమావాస్య సేకట అంటారు చూసారా? ఆడు పెళ్ళికి బొగ్గ మీద సొక్క పెట్టారు. విన్నారా? బొగ్గ మీద సొక్క పెట్టారు. నేను అడిగా, రే బొగ్గ మీద సొక్క ఎందుకురా? విచిత్రం తెలుసా? ఆ చొక్క నాకు తెలుసు కానీ వచ్చిన వాళ్ళకి తెలియదు. ఎందుకంటే 2 కలిసిపోతాయి, సేమ్ రంగు, ఒకటే కలిసిపోతాయి. సొక్క పెట్టాడు. నేను అడిగా, ఏమైనా సొక్క పెట్టావు అన్నా. దిష్టి తగలకుండా రా. మళ్ళా నీకు కూడా దిస్తు. ఈ దిస్తు ఇవన్నీ ఎక్కడివే? ఓ రోజు ప్రొద్దున్నే సుందర్నగర్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. జరగబోయేవి చెప్తాం, జరుగుచున్నవి చెప్తాం, జీవుడు ఏ దిక్కుకు వెళ్ళాడో అవన్నీ చెప్తాం, చరిత్ర మారుస్తాం, జాతకాలు మారుస్తాం, జాతకాలు చెప్పబడును. సడన్గా నన్ను చూశాడు. అంటాడు, అయ్యగారికి రాజయోగం ఉంది, త్వరలో దూరదేశం వెళ్ళబోతున్నాడు అన్నాడు. అని ఒక్కసారి మీ చెయ్యిస్తారా, మీ జాతకం చెప్తాను అన్నాడు. నేనేమన్నాను తెలుసా? నేనే జనాల జాతకాలు చెప్పేవాడిని అయ్యా. నా జాతకం నువ్వేం చెప్తావు? రా నీ జాతకం చెప్తాను రా అన్నా. లేదు ఒకసారి చెయ్యండి జాతకం చెప్తాను అన్నాడు. నేను అన్నా,
యేసయ్య చేతిలో నా చెయ్యి ఎప్పుడైతే వేసానో, యేసయ్య నా చెయ్యి పట్టుకొని ఎప్పటి నుంచి అయితే నడిపించటం ప్రారంభించాడో, నా జాతకం తెలుసుకోవాల్సిన అవసరం ఇక నాకు లేదు. నా భవిష్యత్తు నా దేవుని చేతిలో పెట్టాను. నా క్షేమాధారుడు, నేను ఆరాధించే దేవుడు. ఒకవేళ ఈరోజు క్షేమంగా లేకపోవచ్చు, ఒక రోజు వస్తుంది తప్పకుండా నా దేవుడు నాకు క్షేమం ఇస్తాడు. ఈరోజు ఏడ్పై ఉండొచ్చు, ఒక రోజు వస్తుంది నోటి నిండా నవ్వే దినాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు కూలిపోయి ఉండొచ్చు, అగాధపు అంచులకు వెళ్ళిపోయి ఉండొచ్చు, అక్కడ నుంచి భవిష్యత్తులో దేవుడు ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తడానికి శక్తి కలిగిన వాడు. నా భవిష్యత్తు నా దేవుని చేతిలో మీరు చెప్పాలనే ఆపింది. నా దేవుని చేతిలో నా భవిష్యత్తు భద్రంగా ఉంది. ఆయన చేతిలో చెయ్యి పెట్టిన తర్వాత ఇంకొకటికి చెయ్యి చూపించాల్సిన అవసరం లేదు. నా జాతకం నాకు తెలుసు, నీ జాతకం కూడా నాకు తెలుసు. కాదయ్య గారు ఆయన అన్నాడు, కాస్త కాలదోషం అడ్డుపడుతుంది, సర్పదోషం అడ్డుపడుతుంది, నేను ఒక మంత్రం చెప్పిస్తే దోషాలన్నీ పోతాయి అన్నాడు. నేనన్నా, దోషాలు పోవటానికి మాకు మంత్రాలు కాదు, యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు. ఆయన పాద సన్నిధిలో ప్రణమిల్లి ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. యేసుక్రీస్తు రక్తము ద్వారా, ప్రార్థన ద్వారా సమస్త దోషాలు కొట్టివేయబడతాయి. తరతరాల శాపాన్ని, నా వైపు చూడాలి, తరతరాల శాపపు కాడిని విరగగొట్టే శక్తి యేసుక్రీస్తు రక్తంలో దాగుంది. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. దావీదు పారిపోక మునుపు ఆ ఇంట్లో ఉన్నాడు. మేకాలు వచ్చి అంటది, పారిపో పారిపో అంటది. ఆగాగో, దేవుడు చక్కటి పాటిచ్చాడు, రాస్తున్నాను ఆగో, మంచి ట్యూన్ కూడా ఇస్తున్నాడు, ఆగాగు రాస్తున్నాను ఆగని. విచిత్రం తెలుసా, 59వ కీర్తన రాశాడు. అది ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తా. చూడండి, 59వ కీర్తన. అందరు మీ బైబిల్ తెరిచి ఒకసారి చూడండి. 59వ కీర్తన 16-17 చరణాలు. 16-17 చరణాలు. వాస్తవంగా పైన రాసి ఉంటుంది ఈ కీర్తన ఎప్పుడు రాశారయ్యి అంటే, దావీదు తన ఇంటిలో ఉన్నప్పుడు దావీదును పట్టుకోవటానికి సౌలు సైనికులు వచ్చినప్పుడు. మేకాలు పారిపో పారిపో అంటే దావీదు అంటాడు, నాతో కలిసి చెప్పండి, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. 16వ వచనం, నా వైపు చూడండి, ఒకే నిమిషం నా వైపు చూడండి అంటాడు. పారిపో దావీదా, పారిపో దావీదా అంటే నేను ఎక్కడికి పారిపోతా? ఒకవేళ మీ నాన్న నన్ను పట్టుకోవాలంటే నా చుట్టూతో ఒక ఎత్తైన కోట ఉంది, ఆ కోటను దాటుకొని రావాలి. నా ఇంటి చుట్టూతో ఉన్న కోట గోడను ఎవడైనా దాటగలడు. నా చుట్టూతో ఉన్న ఎత్తైన కోట గోడ నా ఆరాధ్య దైవం, తండ్రి అయినటువంటి దేవుడు. ఎవడైనా ఆ కోట గోడను ఎక్కగలడా? ఎవడైనా కోట గోడను దాటి నన్ను సమీపించగలడా? ప్రభు అంటాడు కదా, దైవజనమా, దావీదు చుట్టూతో కోట గోడను దేవుడు ఏర్పరిచాడేమో. నీ దగ్గరికి వచ్చేసరికి, నా దగ్గరికి వచ్చేసరికి మనం ఎక్కడున్నామో తెలుసా? ఆయన చేతిలో దాచబడి ఉన్నాం. అంటాడు, నా చేతిలో ఉన్న వాటిని ఎవ్వడు అపహరించలేడు. ఒకవేళ నిన్ను అపహరించాలంటే దేవుని చేతిని ముట్టుకోవాలి. నా వైపు చూడండి, దేవుని చేతిని ముట్టుకోవాలి. దేవుని చేతిని ముట్టుకొని ఆయన చేతులు ఓపెన్ చేస్తే కానీ అప్పుడు నేనంట, దేవుని చేతిని ముట్టగలిగే దమ్ము ధైర్యం సాతాను గడికి ఉందా? దేవుని చేతిని ముట్టగలిగే దమ్ము ధైర్యం సైతాను గడికి లేదు. ఎట్ దట్ సేమ్ టైం ఆయన చేతిలో దాచబడిన నిన్ను సాతాను ముట్టలేడు. ఈ విశ్వాసంతో బ్రతుకు. అంటాడు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించేదను. ఎవరి బలాన్ని గూర్చి? పెద్దగా చెప్పాలి. మీ తాతల బలాన్ని గూర్చి కాదు అమ్మా, మీ ముత్తాతలు. రాజమోహన్ గారు, అసలు మన కర్రావారి వంశం ఏంటో తెలుసా?
మన నక్కావారి వంశం ఏంటో తెలుసా? మన మొండితోక వంశం ఏంటో తెలుసా? తమ్ముడా, వైజయంకే అన్న, వైజయంకే, మన వైజయంకే వంశం ఏంటో తెలుసా? మా బేతపూడి వంశం ఏంటో తెలుసా? మత్తేనా అన్న, ముత్తేనా, ముంచా, రవి. ఈ బలాన్ని గూర్చి కాదు కీర్తించాల్సింది, నీ బలమయ్యున్న దేవునిని గూర్చి ఉదయకాలాన ఉత్సాహగానము చేయుదువుగాక. ఉదయకాలం ఉత్సాహగానం ఉంటుందా, ఉసూరుగానం ఉంటుందా? అబద్ధం ఆడద్దు. ప్రతి ఉదయం ఉత్సాహగానం చేస్తూ ఉంటే ఎత్తైన కోటగా, కృపగల దేవునిగా, కంచెగా దేవుడు మన చుట్టూతో ఉండునుగాక. అలాంటి మంచమైన దావీదు పండుకున్నాడు. మూఢనమ్మకాల మీద మేకాలు పండుకుంది, మూఢనమ్మకాల మీద సౌలు పండుకున్నాడు. సౌలు మేకాలు విడిచిపెట్టబడతారు, దావీదు ఎత్తబడి గుంపులో ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు.